ముగిసిన సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన. కాసేపట్లో హైదరాబాద్ బయలుదేరనున్న ముఖ్యమంత్రి. హస్తిన టూర్లో అధిష్టానం పెద్దలతో భేటీ. పలు కీలక అంశాలపై చర్చ. హైదరాబాద్ ఆయిల్ ఫెడ్ కార్యాలయంలో మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీ. ఆయిల్ ఫెడ్ పనితీరు, నిర్వహణపై మినిస్టర్ సమీక్ష. సిబ్బంది ఆలస్యంగా హాజరు కావడంపై సీరియస్. పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసిన గ్రామాల్లో కౌంటింగ్ ప్రారంభం. కొన్ని ప్రాంతాల్లో భారీగా క్యూ లైన్స్ ఉండటంతో కొనసాగుతున్న ఓటింగ్. ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం. కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. ఫైల్ క్లియరెన్స్లో 6 రోజుల కంటే ఎక్కువ సమయం తీసుకోవద్దని సూచన. గ్రీవెన్స్లో స్పీడ్గా ఉండాలన్న ముఖ్యమంత్రి. తాడేపల్లిలో జగన్ను కలిసిన విజయవాడ భవానీపురం బాధితులు. కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా తమ ఇళ్లను కూల్చారని ఆవేదన. బాధితులకు అండగా ఉంటామని వైసీపీ అధినేత హామీ. కడప మేయర్గా పాకా సురేష్ ప్రమాణ స్వీకారం. సురేష్ చేత ప్రమాణం చేయించిన మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి. మేయర్గా బాధ్యతలు చేపట్టిన సురేష్. నకిలీ మద్యం కేసులో జయచంద్రారెడ్డి అరెస్ట్. బెంగళూరులో అదుపులోకి తీసుకుని అన్నమయ్య జిల్లాకు తీసుకొచ్చిన పోలీసులు. జయచంద్రారెడ్డిని గోప్యంగా విచారిస్తున్న అధికారులు. పల్నాడు జిల్లా మాచర్ల కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు. ఈ నెల 24 వరకు రిమాండ్. నెల్లూరు జైలుకు తరలింపు. నిజాంపేట్లో అక్రమ నిర్మాణాలు తొలగించిన హైడ్రా. సర్వే నెంబర్ 191లో కబ్జాకు గురైన 35 ఎకరాలు. 12 ఎకరాల్లో గతంలో లేఅవుట్ వేసి ప్లాట్లుగా విక్రయాలు. ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన అధికారులు. కర్నూలు జిల్లా కడివెళ్లలో విద్యార్థుల ధర్నా. ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్. రాయలసీమ ప్రజాసంఘం ఆధ్వర్యంలో ఆందోళన. శ్రీ సత్యసాయి జిల్లా ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయ చోరీ ఘటనపై విచారణ. 6 దేవాదాయ శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు. ఈవోతో పాటు ఆలయ సిబ్బంది, అర్చకుల ఎంక్వైరీ. అమ్మవారి నగలు, నగదుకు సంబంధించిన రికార్డుల పరిశీలన. గోదావరి జిల్లాల్లో రెచ్చిపోతున్న కోడి పుంజుల దొంగలు. దుబచర్లలో కాపలాదారుణ్ణి బెదిరించి 30 పుంజుల అపహరణ. కోళ్ల ధర 5 లక్షలకు పైగా ఉంటుందంటున్న పెంపకందారులు. అమిత్ షా సాలా కామెంట్స్ ను తప్పుపట్టిన రాహుల్ గాంధీ. నిన్న ఎస్ఐఆర్పై చర్చలో సాలా అనే పదాన్ని వాడిన కేంద్ర మంత్రి. లోక్సభలో ఈ సిగరెట్ దుమారం. టీఎంసీ సభ్యులు ఈ సిగరెట్ తాగుతుంటే చూశానన్న ఎంపీ అనురాగ్ ఠాకూర్. సభలో ఎవరైనా సిగరెట్ తాగుతున్నట్టు తన దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటానన్న స్పీకర్. మరింత బలపడుతున్న భారత్ రష్యా బంధం. ఇండియా పర్యటనలో సెల్ఫీ తీసుకున్న పుతిన్, మోడీ. అమెరికా రాజకీయాలను కుదిపేస్తున్న ఫోటో. ట్రంప్ విధానాలు యుఎస్కు నష్టమంటూ ఆ దేశ కాంగ్రెస్ ఆందోళన. ఇలా అయితే శాంతి బహుమతి రాదంటూ సెటైర్లు. నిజామాబాద్ జిల్లా కౌల్పూర్లో అయ్యప్ప పడి పూజ. స్వామివారికి ప్రత్యేక అభిషేకం, హారతులు చూసేందుకు తరలివచ్చిన స్వాములు, భక్తులు. శ్రీశైలం మల్లన్న సేవలో అఖండ మూవీ టీం.
స్వామిని దర్శించుకున్న డైరెక్టర్ బోయపాటి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, వేదాశీర్వచనం అందించిన ఆలయ పండితులు.